ప్రభుత్వ వైఫల్యాలు అబద్ధపు హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలను రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. మోదీ స్వరాష్ట్రం గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం వేదికగా ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను ఎండగట్టింది. భాజపా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలపై పోరాటం కొనసాగుతుందన్న రాహుల్ మోదీ పాలనలో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహించిన సిడబ్ల్యూసీ సమావేశం వేదికగా మోదీ పాలన వైఫల్యాలను కాంగ్రెస్ పార్టీ ఎండగట్టింది. భాజపా ఆర్ఎస్ఎస్ నియంతృత్వ ద్వేషపూరిత ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సందర్భంగా కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన అబద్ధపు హామీలు, ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ దేశ భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు సిడబ్ల్యూసీ భేటీలో తీర్మానం చేసిన హస్తం పార్టీ మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. దేశ భద్రతకు సంబంధించిన అంశాల్లో ప్రధాని చేస్తున్న రెచ్చగొట్టే చర్యల పట్ల విచారం వ్యక్తం చేస్తామన్న కాంగ్రెస్ మోదీ వైఫల్యాలు, అబద్ధపు హామీల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఐక్యంగా అడ్డుకుంటామని తీర్మానంలో పేర్కొంది. పుల్వామా ఉగ్రదాడిని తీర్మానంలో ప్రస్తావించిన కాంగ్రెస్ దేశ విద్రోహుల దుర్మార్గ కార్యకలాపాలను ఎదుర్కోవడంలో యావత్ దేశం ఒక్కతాటిపై నిలుస్తుందని పేర్కొంది. మోదీ పాలనలో మహిళలు, విద్యార్థులు, యువత సహా అన్ని వర్గాల ప్రజలు భయాందోళనతో, అభద్రతా భావంతో ఉన్నారన్న కాంగ్రెస్ రాజ్యాంగ సంస్థలపై ఉద్దేశపూర్వక దాడులు జరిగాయని ఆక్షేపించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాల ప్రయోజనాలను కాపాడుతామని స్పష్టం చేసింది. ఎన్డీఏ సర్కారు హయాంలో ప్రజాస్వామ్య పాలన, ఆర్థిక రంగం, సామాజిక వ్యవస్థలు దాడులకు గురయ్యాయని ఆరోపించిన కాంగ్రెస్ వాటిని సరిదిద్దేందుకు పారదర్శకమైన సుపరిపాలన అవసరమని పేర్కొంది. అందులో భాగంగా సాధారణ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోరుతున్నామని పేర్కొంది. Unfortunate that the Prime Minister of India is seeking to divide the nation. Prime Minister is questioning the commitment and patriotism of his and BJP's political opponents ahead of the elections. Prime Minister is exploiting in a very cynical manner the emotions and sentiments of the people to deflect attention from his failure, non-deliverance on promises made in 2014 to the people of India. He has betrayed, he has failed, he does not want the country to discuss these issues, that we will not allow Prime Minister to once again mislead and befool the people. Narendra Modi ji must remember, people of India have the wisdom and maturity. They have repeatedly demonstrated that in the past, and we have full faith that they will continue to do so now. మోదీ సర్కారు తీసుకున్న విధానపరమైన నిర్ణయాల వల్ల దేశ ప్రజలు బాధితులుగా మిగిలారన్న సోనియా జాతి ప్రయోజనాలకు చెందిన అంశాలను సైతం రాజకీయం చేస్తున్నారని సిడబ్ల్యూసీ భేటీలో మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం హయాంలో సాధించిన ప్రగతిని వివరించిన సోనియా దేశం కోసం నూతన విజన్ను రూపొందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వ్యవసాయ సంక్షోభం గురించి ప్రస్తావించిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మోదీ పాలనలో పారిశ్రామిక ప్రగతి పడకేసిందని, నిరుద్యోగం పెరిగిపోయిందని విమర్శించారు. అంతకుముందు సబర్మతి ఆశ్రమంలో జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించిన రాహుల్, సోనియా, మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా సహా ఇతర ముఖ్యనేతలు అనంతరం సర్దార్ పటేల్ స్మారకం వద్ద ఏర్పాటు చేసిన సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరయ్యారు. पुरुषोत्तम गुरु